ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మనం చేయబోయే ప్రాంక్ ఏంటంటే ప్రాంక్ ఎక్స్ట్రీమ్ వస్తుంది అనుకుంటున్నా. మా ఫ్రెండ్ లక్కీ పైన ప్రాంక్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి వాడే చేస్తాడు మా అందరి పైన ప్రాంక్. ఇప్పుడు వాన్ పైన చేస్తున్నాము. వాంది రీసెంట్ గా చిన్న ఇష్యూ అయిపోయింది మన టీ స్టాల్ దగ్గర, లొల్లి అయిపోయింది. ఆ లొల్లి అదే ఆ పాయింట్ తీసుకొని మనం ఇప్పుడు దాని పైన ప్రాంక్ చేస్తున్నాము. అయితే మేము అక్కడికి వెళ్ళి ఆ టీ స్టాల్ దగ్గర మాది లొల్లి మేము ఒకరిని కొట్టేసినట్టు వాని పైన ప్రాంక్ చేస్తున్నాము. అంటే వాన్ పైన నెట్టేసినట్టు మొత్తం మ్యాటర్ మొత్తం. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు లక్కీ తీసుకున్న వెహికల్ కూడా మా అంటే 2 వీలర్ అతనిది కాదు, లక్కీది కాదు, మా శ్రీకాంత్ ఫ్రెండ్ అది కూడా చిన్న వాడు కూడా ఈ ప్రాంక్ లో అంటే వాడు కూడా తెలియదు ఈ ప్రాంక్ అనేది. ఇద్దరి మీద ప్రాంక్ అసలు ఇది. ఈ ప్రాంక్ మాకు ఎట్లా వస్తుందో తెలియదు. అందుకే ఈ ప్రాంక్ అనేది మీ చూసేదాకా ఎలా ఉంటుందో తెలియదు. ఓకే ప్రాంక్ అయితే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు లక్కీ అని ఫోన్ చేద్దాం మనం. ఫోన్ చేసి ఎక్కడున్నా అనుకొని ఇక్కడ పిలిపిద్దాం మనం. దగ్గర వినిపిస్తుందా? ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. హలో లక్కీ, ఏడున్నావురా? బయట ఏడున్నావు? అరే స్టంట్ అయిపోయింది రా లక్కీ. టీ స్టాల్ దగ్గర లొల్లేని చూసినావా? అరే ఆడ పెద్ద స్టంట్ అయిపోయింది రా లక్కీ. అశోక్ గాడి ఇట్లా కొన్ని కొట్టేసిండ్రా. ఆడ నీతో ఎవరో లొల్లి పెట్టుకురంట అప్పుడు. అరే వాళ్ళు అశోక్ గారితో లొల్లి పెట్టుకురు. అశోక్ గడు తలకే వాళ్ళ కొట్టేసిండ్రా మచ్చా అంది. అరే మచ్చా ఇడ పూచమ్మగుడి గ్రౌండ్ తెలుసు కదా. అరే మచ్చా ఇంకో స్టంట్ ఏం తెలుసా? అశోక్ కర్రోని బండి తీసుకొని పోయినాం కదా, శ్రీకాంత్ అంది. అరే మచ్చా బండి అలగొట్టేసిర్రా మచ్చా. చాలా మంది ఉంటే మేము 2 కొట్టేసినాం మన నుంచి. అరే వాళ్ళ ఆన్నెవరు బండి తిరిగిపోయింది మచ్చా. బండి హ్యాండిల్లాకి ఇరగొట్టేసిర్రు అంతా. అరే మచ్చా జల్దీ గ్రౌండ్ కాడికి రారాను. శ్రీకాంత్ కూడా తీసుకురా మనం. శ్రీకాంత్ అని తీసుకొని రా. అరే శ్రీకాంత్ కూడా తీసుకొని రా. జల్లీరా వస్తురంట. మనం కెమెరా వాళ్ళకి వెళ్ళకుండా కనిపించదు అసలు. డౌట్ అస్సలు రావద్దు వాడు ఉందే ప్రాంగిల్ తీస్తాడు. మస్తు షేడ్స్ ఉన్నారా తెలిసిపోతుంది వాడు. అందుకే పక్క నాకు అసలు డౌట్ కూడా రావద్దు. ఆచారం అయితే మన సుట్ట ఉంది అంటున్నా నేనైతే. కమలాసన్ నా సుట్టే ఉంది. నువ్వైతే అనవసరంగా ఉన్నావు అని మొత్తం కొడుకేసినావు. ఎందుకు వాళ్ళ కొట్టినారు? నేను రాయి చెప్తాను అప్పటి నుంచే. నువ్వు రాయి ఎత్తకరా అంటే రాయి ఎత్తినావు మొత్తం. ఏమైంది అసలు? మొన్న కాలే స్టంట్. అరే అంతకన్నా పెద్ద స్టంట్ అయిందిరా భయ్. ఆ కొట్లాట పక్క పెట్టి ఇప్పుడు కొట్లాట అంటే ఇప్పుడు ఒట్టును ఎత్తి వెళ్ళిపోయింది. హాస్పిటల్ పోయిండో పోలీస్ స్టేషన్ మొత్తం వదిలేసాయి. ఇచ్చిపెట్టే నా కూడా దెబ్బలు తాకి ఇచ్చిపెట్టే. దానికి ఏమైంది తెలుసా? మేము వాడికి వీని బండి తీసుకొని పోయినాం రా, శ్రీకాంత్ అని బండి. వాని బండి తీసుకొని పోయినామా, వాని బండి ఆడ ఆండిల్ లాగేసి కూర్చున్నామా. వాళ్ళ కొడుకులు మొత్తం 6-7 గుర్రులు మచ్చా. సీదా తలకే పెట్టడానికి పరారైపోతున్నామా. వాడు పెద్ద రాయి తీసుకొని బండి పైన ఎత్తేసి మచ్చా. బండి పైన ఎత్తేసి బండి మొత్తం హ్యాండిల్ లాగి మొత్తం. అరే మచ్చా బండేరా. మరి అప్పటి నుంచి మేము భయపడేదే బండి గురించి. లొల్లి పక్కన పెట్టరా మచ్చా. లొల్లి వింటావా? అరే సిచ్యువేషన్ ఎట్లుంది తెలుసా నీకు? ఏంట్రా ఇది మచ్చా సిచ్యువేషన్ ఎట్లుందో. దొరికితే మా మీద ఎత్త తెంగటోళ్ళు రా రాయి. వాళ్ళ దగ్గరికి ఎందుకు రా ఫస్ట్? బండి తాళం ముందు నా దగ్గర, కానీ బండి అన్న పెట్టేసిన మచ్చా. వాళ్ళు మేము దొరకాలని చెప్పి బండి పైన ఎత్తేసిరా మచ్చా. దెబ్బ తాకింది. అరే మా దెబ్బ తాకి బండి గురించి ఆలోచిస్తాం రా నువ్వు. అరే చేపిస్తాం తీరా. నా బండి నేడుస్తున్నావేంద్రా? దెబ్బలు తాకినారా అంటే కాదు. అరే వాడు చచ్చిపోయిన లేదా నేను ఆలోచిస్తుంటే నేను బండి ఆలోచించారా? కొట్టే ముందు ఆలోచించాలి మీరు. నువ్వు బండి అంటున్నావు. మొట్ట దెబ్బలు తాకినా ఇచ్చిపెట్టిన బండి అంటే ఏం రా? కొత్త బండి రా. అరే మమ్మీ అరే దానికి ఇన్సూరెన్స్ ఉందా? అరే మచ్చా ఇగో బండి ఏమైంది తెలుసు? అంతేం కాలే.
హ్యాండిల్ కొంచెం వంకరే డూమ్ పలిగింది అంతే ముంగట డూమ్ కూడా చెప్పేది ఏంటవా దానికి ఇన్సూరెన్స్ దాని సంగతి పక్కన పెట్టు ఇన్సూరెన్స్ ఉందనుకుంటా పెట్టేసారా లొల్లి ఇస్పే అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు బండి కొట్టినా అన్ని పక్కన పెట్టేసిన సంబంధం లేదా నీకు అరే మచ్చా వాళ్ళు ఎంతమంది అర్థమవుతుందా వాళ్ళు ఎంతమంది అయినా ఉండరేరా ఎంతమంది ఫస్ట్ మీకు అర్థమైతే స్టంట్ ఆడ ఏమైంది ఎంత పెద్దగా అయిందో మీకు అర్థమవుతుంది ఆడ ఇప్పుడు ఏమంటుర్రా ఇప్పుడు మచ్చా ఏమంటున్నారా ఇప్పుడు దాకా మీరు చెప్పింది అరే ఇగో నేను ఏమంటున్నా తెలుసా ఇను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఓడు వేస్ట్ మాట ఎంత ఎట్లూరు మచాలు ఒక్కొక్కడు ఎదురొస్తే ఎదిరిచ్చే ఎవ్వారం పోలీస్ స్టేషన్ పోదామంటున్నా మచ్చా నేనైతే సీదా ఇవన్నీ ఇను మచ్చా హాస్పిటల్ పోదాం రకం పోలీస్ స్టేషన్ పోదాం ఫస్ట్ సార్ మేము ఇట్లా కూర్చున్నాం ఇట్లా స్టంట్ అయిపోయి చెప్తాం మా దగ్గర పోతే వేస్ట్ మిమ్మల్ని ఎట్లా కొడతారు మీరు ఎట్లా మిమ్మల్ని ఎట్లా కొడతారు నీతో ఉండంట కదా అప్పుడు మరి నువ్వు ఈయన తీసుకోపోయినమాట కదా అరే ఉంటే ఎట్లా కొడతారు అయితే అరే ఉంటా అంటే ఇప్పుడు నువ్వు దొరకపోతే వేరే వాళ్ళు పట్టుకోరు కదా నీతో ఉన్నోళ్ళని. నేనైతే వదిలిపెట్టవాళ్ళని ఫైటింగ్ పులిరా అరే నీకు అర్థమవుతుందా? అరే ఓడు కాదురా, అరే. ఏ మచ్చా? అట్లా కాదురా, అరే. అరే కాదురా, అరే. కొట్టుడు సమస్య కాదురా. మిమ్మల్ని నాకు అర్థం కాదు అంత లేరా, కొట్టుడు ఇచ్చిపెట్టరా కొట్టుడు పక్క పెట్టి బండి గురించి- బండి పోయింది కదా మరి ఆడి బండి పోయింది కదా రావండి అరే బండి పోయిందంటే బండి అదే పోలీస్ స్టేషన్ నేను మాట్లాడొస్తారా మీరు గోడేస్తాడు కబడ్డీ ఆట పోలీస్ స్టేషన్ పోదాం మరి. పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్ సింహం మా అన్న లాంటోడు ఒక్కడు అరే తొందరగా కాదు అరే నీకు అర్థమవుతుందా? సుక్కలు చూపిస్తాడు బేట ఏంటి మమ్మీ ఎవడీడు కెమెరా ఐటమ్ కూడా మూలకి ఆ మూలకి అరే ప్రాంక్ మ్యాచ్ అంతా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు అరే బండికి ఏం కాలేదు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ కెమెరా ఐటమ్ చూడమాచాడా అరే ఫస్ట్ నా బండి అరే అరే ప్రాంక్ ఏంద్రా తాళం పెట్టి అలా చూడమాచా అరే ప్రాంక్ అరే ప్రతిసారి నువ్వే సవారా మేము నీయతారా అరే మనతోటి ప్రాంక్ ఏంద్రా అరే నీ బండి ఏం కాలేదు తీరా నీ బండి ఉంది పక్క గల్లీలో పెట్టేసి అరే మన ఈ ప్రాంక్ ఏంది బండి ఏందిరా లక్ష ఎట్లా డల్ అన్నా తెలుసు కెమెరా వేసుకుంటా చూసిరా ప్రాంక్ ఎట్లా వచ్చిందో కెమెరా తీసుకోండి కొడుకులో నిజం అనుకోని నమ్మేస్తున్నారు అంత నిజంగా guys, చాలా సీరియస్ అయిపోతుంది సీదా అటు సైడ్ వెళ్ళిపోయాడు సీరియస్ అయ్యి లక్కే ఇదారా ప్రాంక్ రా ఇది గైస్ వాడు నిజంగా చాలా సీరియస్ మచ్చా అయిపోయింది ఏమనిపించింది చెప్పు బండి నేను కొని కూడా 2 నెలలు అయితలే బండి నేను కొని కూడా 2 నెలలు అయితలే ఏమనిపించింది నీకు అరే నిజం అనుకున్నావా పడిపోయింది నాకు అరే మచ్చా మొత్తం ఏం చేద్దాం అనుకున్నావు అసలు మమ్మల్ని ఇప్పుడు ఇక బండి ఏమన్నా అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఏం చెప్పాలి అర్థం కాలేదు Guys, ఇంట్లో ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే serious అయిపోతుంది? చంపేద్దాం అనుకున్నావు మొత్తం పోయి ప్రాంక్ రా ఇది అరే నువ్వు చేస్తావా ఎప్పుడైనా అయితే డొక్కలు వెనకాయ నీ వస్తావు అయితే డొక్కలు వెనకాయ నీ వస్తావు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అరే నీ బండికి ఏం ఈ బండికి ఏం కావాలి తీరా మీ అమ్మాయి చెప్దాం అనుకుంటు ₹1,00,000 ఎటు కొనిపోదాం అనుకున్నావు ఇప్పుడు బండి కాదు వాళ్ళ అమ్మని కాదు మనం కొనిమంటారు అదే మనం కొనిపోమందు మనమే సరే కొనిపిమంటారు సరే మాట్లాడరా ఒకసారి కెమెరా ముంగట మాట్లాడు. వీడైతే చాలా సీరియస్ ఏమనిపించింది చెప్పు అరే నీ వీడియోలో ప్రాంక్ లేంది దుబ్బలు కూడా తాకినాయి ఫ్రెండ్స్ బండి సరే సరే చెప్పురా అయ్యా నువ్వు చేస్తావు అరే, అందరి అరే. మీద నేను చేయొద్దా నీ మీద బండి పో ఇదైతే ప్రాంక్ అరే దండి ఎలా ఉంది నాకైతే ఫుల్ భయమైందిరా మనం వేరేళ్ళ మీద ప్రాంక్ చేస్తాం మన మీదనే ప్రాంక్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసి అసలు మీ మీద ప్రాంక్ ఐ డింట్ ఎక్స్పెక్ట్
అరే లైక్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు, నువ్వే అందరి మీద తీస్తావు. నేనేం చేయలేదు, నాకు మెంటల్ తెప్పించారు. మెంటల్ తెప్పేలా ప్రాంక్ అంటే నాది రియాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇట్లనే ఉంటారా ప్రాంక్స్? ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇట్లనే ఉంటారా ప్రాంక్స్? రియాక్షన్ ఏందో నీదేందో చెప్పురా ఒకసారి చెప్పు, ఏమనిపించింది చెప్పు. సరే తర్వాత నువ్వు మా మీద అంతకన్నా చేసుకుందావు కానీ చెప్పనేది ఎట్లా అనిపించింది? మేము చేసి అయితే అయ్యింది, నిజంగా అయ్యిందేమో అని చెప్పి నేనైతే నిజంగా ఫ్రెండ్స్ అప్పుడైతే వచ్చాను టీ స్టాల్ కాడ సారీ వీళ్ళైతే స్టంట్ ఫ్రెండ్ అయితే వీళ్ళైతే నాకు మస్తు నవ్వుతుంది కానీ లోపల ఎంత ఆపుకున్నా తెలుసా నేను. వీడైతే బండి గురించి చచ్చిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం. ఎందుకంటే మొన్ననే ఉన్నాడు వాళ్ళ మమ్మీని ఎన్నో కష్టాలు పడి కొన్ని కూడా 2 నెలలు అయితే మా ఇంట్లో చంపేస్తుండే బండి మొత్తం ఆయమైందంటే. నిజంగా నాకైతే ఈ క్రేజ్ అనుకుంటున్నా ఈ ప్రాంక్ అయితే. అరే ఓకే సారా అరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ప్లీజ్ గైస్ మీ గురించి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసారు కదా. నేను చేసే ప్రాంక్ ఎట్లుంటుందో కూడా చూసేయండి. చూసేయరి.